హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో సైన్స్ సోషల్కి సంబంధించినటువంటి ప్రీవియస్గా అడిగినటువంటి క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో చూద్దాము. సైన్స్కి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్, కుంభాకార దర్పణము ఏర్పరచు ప్రతిబింబ లక్షణం ఏది అనేసి ఇచ్చారండి. సో కుంభాకార దర్పణం వచ్చేసి మనకు ఎటువంటిదండి, చిన్న ప్రతిబింబాలను ఏర్పరుస్తుంది. మిథ్య మరియు చిన్నదైనటువంటి ప్రతిబింబాలను అయితే ఏర్పరుస్తుందండి కుంభాకార దర్పణము. సో ఆప్షన్ 3 వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాక్యాలలో సరికానిది ఏది అనేసి ఇచ్చారండి. సో ఆప్షన్స్లలో మనకు వచ్చేసి ఫస్ట్ది అయస్కాంతం యొక్క సజాతి ధ్రువాలు ఒకదానికొకటి వికర్షించుకుంటాయి అనేసి ఇచ్చారు. ఆప్షన్ 2 స్వేచ్ఛగా వేలాడదీసిన దండాయస్కాంతం ఎల్లప్పుడూ ఉత్తర దక్షిణ ధ్రువాలను చూపుతుంది. ఆప్షన్ 3 వచ్చేసి దండాయస్కాంతపు ఆకర్షణ సామర్థ్యము మధ్య భాగంలో అధికంగా ఉంటుంది అనేసి ఇచ్చారు. సో ఆప్షన్ 4 వచ్చేసి సహజ అయస్కాంతాలు మెగ్నీషియాలో కనుగొన్నారు అనేసి ఇచ్చారండి. సో సరికానిది వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఇక్కడ మనకు సరి అయినవి చూద్దాము. అయస్కాంతాల గురించి, అయస్కాంతం యొక్క సజాతి ధ్రువాలు ఒకదానికొకటి వికర్షించుకుంటాయండి. నెక్స్ట్ది స్వేచ్ఛగా వేలాడదీసినటువంటి దండాయస్కాంతం కూడా ఎప్పుడు ఏ దిక్కును సూచిస్తుందండి, ఉత్తర దక్షిణ ధ్రువాలను సూచిస్తూ ఉంటుంది. అలాగే సహజ అయస్కాంతాలను మెగ్నీషియాలో కనుగొన్నారు. సో ఇక్కడ మనకు సరికానిది కూడా ఒకసారి చూద్దాము. దండాయస్కాంత ఆకర్షణ సామర్థ్యం మధ్య భాగంలో కాదండి, చివరలా అధికంగా ఉంటుంది, చివరి భాగంలో అధికంగా ఉంటుందండి. సో కాబట్టి ఇక్కడ సరికానిది అడిగారు కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, ఒక వస్తువుపై పనిచేసే పీడనము మరియు స్పర్శతల వైశాల్యాలు అనేసి వచ్చారండి. సో పీడనము కానీ స్పర్శతల వైశాల్యాలు కానీ ఎలా ఉంటాయండి, విలోమానుపాతంలో ఉంటాయి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయండి. ఇక్కడ మనకు పీడనము స్పర్శతల వైశాల్యాలు అనేటివి, ఒక వస్తువుపై పనిచేసే పీడనం మరియు స్పర్శతల వైశాల్యాలు విలోమానుపాతంలో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాక్యాలను చదివి సరి అయిన దాన్ని ఎంపిక చేయండి అనేసి ఇచ్చారు. ఫస్ట్ది రాజేష్, గది ఉష్ణోగ్రత వద్ద కలప తనంతట తానుగా మండదు అనేసి ఇచ్చారు. నెక్స్ట్ రాకేష్ ఏం చెప్పాడు, కలపకు జ్వాలన ఉష్ణోగ్రత తక్కువ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకుంటే మనకు రాజేష్ ప్రకటన వచ్చేసి కరెక్ట్ అయినదేనండి. గది ఉష్ణోగ్రత వద్ద కలప అనేది తనంతట తానుగా ఎప్పుడు కూడా మండదు. కానీ ఈ కలపకు వచ్చేసి జ్వాలన ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుందండి, తక్కువగా ఉండదు. కాబట్టి ఇది రాంగ్ అనమాట. సో రాజేష్ ప్రకటన కరెక్ట్ అయినదే, అలాగే రాకేష్ది సరికాదు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, అధిక పరిభ్రమణ కాలం గల గ్రహం ఏది అనేసి అడిగారండి. సో ఎక్కువగా అధిక పరిభ్రమణ కాలం మనకు దేనికి ఉంటుందండి, యురేనియస్ అండి, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరి అయిన సహజ పారిశుద్ధ కార్మికులను గుర్తించండి అనేసి వచ్చారు. సహజ పారిశుద్ధ కార్మికులు అనేసి వేటిని పిలుస్తారండి, రాబందు నక్కను వచ్చేసి సహజ పారిశుద్ధ కార్మికులు అంటారు. సో BC వచ్చేసి కరెక్ట్ అండి. సో ఆప్షన్ 4. నెక్స్ట్, మన కళ్ళు, ఎముకలు, దంతాలు మరియు చిగుళ్ళ ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే పోషకం ఏది అనేసి ఇచ్చారండి. సో ఏ పోషకం అండి సహాయపడేది, విటమిన్లు అండి. విటమిన్లు వచ్చేసి మన కళ్ళు, ఎముకలు, దంతాలు మరియు చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండడంలో సహాయపడతాయి. నెక్స్ట్ క్వశ్చను, కవాటాలు కలిగినటువంటి నాళాలు ఏవి అనేసి ఇచ్చారు. సో వేటికండి కవాటాలు ఉండేది, ఓన్లీ సిరలకి, లింఫ్ నాళాలకి మాత్రమే కవాటాలు అనేటివి ఉంటాయండి. సో ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ది పోరాట లేదా పలాయన హార్మోన్గా పిలువబడే హార్మోన్ ఏది అనేసి ఇచ్చారండి. సో ఏ హార్మోన్ అండి? ఆడ్రినల్ హార్మోన్ అండి. పోరాట లేదా పలాయన హార్మోన్గా పిలువబడే హార్మోను ఆడ్రినల్ గ్రంథి అండి. నెక్స్ట్ 1970లో చుప్కో ఉద్యమం ఎంతో ప్రాచుర్యం పొందింది. హిందీలో చుప్కో అనగా ఏంటి అనేసి ఇచ్చారండి. చుప్కో అంటే అర్థం ఏంటండి? మనకు హత్తుకోవటం అనేసి వస్తుందండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పశువులలో గాలికుంటు వ్యాధిని కలిగించే సూక్ష్మజీవి ఏది అనేసి అడిగారండి. సో ఏదండి? వైరస్ అండి. పశువులలో గాలికుంటు వ్యాధి అనేది కలుగుతుంది కదా, సో అది ఒక వైరస్ వలన వస్తుందన్నమాట. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చను, మనము ప్రపంచ వార్తలను సమాచారాన్ని ప్రింట్ రూపంలో దీని ద్వారా పొందవచ్చు అనేసి ఇచ్చారు. సో ఇక్కడ రేడియో, టేప్ రికార్డ్, టెలివిజన్ ఇవన్నీ ప్రింట్ కాదు. ప్రింట్ రూపంలో దొరికేది ఏంటిది? ఓన్లీ వార్తాపత్రిక మాత్రమే. సో ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తర అమెరికా ఖండానికి పశ్చిమ దిక్కులో గల మహాసముద్రం ఏది అనేసి ఇచ్చారు. ఉత్తర అమెరికా ఖండానికి పశ్చిమ దిక్కులో గల మహాసముద్రం ఏదండి? పసిఫిక్ మహాసముద్రం అండి. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనులకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి అనేసి ఇచ్చారండి. శాతవాహనులకు సంబంధించి సరైనది వచ్చేసి శాతవాహనుల రాజధాని వచ్చేసి మనకు ధాన్య కటకం అండి. ధాన్య కటకం వచ్చేసి శాతవాహనుల రాజధాని. అలాగే శాతవాహనులు రోమ్ రాజ్యంతో వ్యాపార సంబంధాలు ఉండేవి. శాతవాహనులు వచ్చేసి హిందూ మతాన్ని అనుసరించేవారు. ఈ 3 కూడా కరెక్టే. సో ఆప్షన్ 3 వచ్చేసి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఈ రాష్ట్రం గుండా కర్కాటక రేఖ ప్రయాణించదు అనేసి ఇచ్చారండి. కర్కాటక రేఖ ప్రయాణించని రాష్ట్రం ఏది అంటే మనకు అస్సాం అండి. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యసభలో ప్రస్తుతము మొత్తము ఎన్నుకోబడిన సభ్యుల సంఖ్య. రాజ్యసభలో వచ్చేసి మొత్తము ప్రజెంట్ ఎంతమంది ఉన్నారండి? 233 మంది ఉన్నారండి. రాజ్యసభలో ప్రస్తుతం మొత్తము ఎన్నుకోబడిన సభ్యుల సంఖ్య ఎంత అంటే 233. నెక్స్ట్ క్వశ్చన్, బౌద్ధ మతానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి అనేసి వచ్చారండి. సో బౌద్ధ మతని బోధనలు వచ్చేసి ఆర్య సత్యాలు అనేసి చెప్తారండి. సో ఇక్కడ గౌతమ బుద్ధుడు కుషీనగర్లో నిర్యాణం పొందాడు. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ వచ్చేసి బుద్ధుని ప్రకారము మోక్షాన్ని సాధించడమే జీవిత పరమార్థం. ఇది కూడా కరెక్టేనండి. వీటిని బౌద్ధ మత పవిత్ర గ్రంథాలను త్రిపీఠకాలు అంటారండి. త్రిరత్నాలు కాదు, త్రిపీఠకాలు అంటారు. కాబట్టి ఇక్కడ రాంగ్ అయితే ఇచ్చారు. ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఇక్కడ గౌతమ బుద్ధుని బోధనలు ఏమంటారండి? ఆర్య సత్యాలు అంటారు. అలాగే గౌతమ బుద్ధుడు కుషీనగర్లో నిర్యాణం పొందాడండి. అలాగే బుద్ధుని ప్రకారము మోక్షాన్ని సాధించడమే జీవిత పరమార్థము. నెక్స్ట్ ఖిలాయి ఇనుము ఉక్కు కర్మాగారము ఈ దేశ సహకారంతో స్థాపించబడింది అనేసి ఇచ్చారండి. సో ఏ దేశం అండి? సోవియట్ రష్యా అండి. సోవియట్ రష్యా సహాయంతో ఈ ఖిలాయి ఇనుము ఉక్కు కర్మాగారము స్థాపించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం పూర్వార్ధగోళంలో ఈ రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది అనేసి వచ్చారు. సో భారతదేశం పూర్వార్ధగోళంలో ఏ రేఖాంశాలండి? ఏ రేఖాంశాలు? 68 డిగ్రీలు 7, 97 డిగ్రీస్ 25 తూర్పు రేఖాంశాల మధ్య మనకు విస్తరించి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల అత్యాచార నిరోధక చట్టం చేయబడిన సంవత్సరం అడిగారండి. సో ఏ సంవత్సరం అండి? ఇది మనకు
1989. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల అత్యాచార నిరోధక చట్టం చేయబడిన సంవత్సరం 1989. నెక్స్ట్ క్వశ్చను, సరికాని జతను గుర్తించండి అనేసి ఇచ్చారండి. సో సరికానిది వచ్చేసి ఆప్షన్ 2 అండి. సో ఇక్కడ సరికానటువంటిది ఆప్షన్ 2. సరే అని చూద్దాము. పద్మశ్రీ అవార్డు అందుకున్న మొదటి భారతీయ మహిళ ఎవరు అంటే జానకి అమ్మాలండి. అలాగే ఈమె లేడీ సచిన్గా పిలువబడేది ఎవరు అంటే మిథాలీ రాజ్. భారతదేశంలో మొట్టమొదటి దృష్టిలోపం ఉన్న ఐఏఎస్ అధికారి ఎవరు అంటే ప్రాంజల్ పాటిల్. నెక్స్ట్ క్వశ్చన్, నగర పంచాయతీ ఏర్పాటునకు కావాల్సిన కనీస జనాభా ఎంత అనేసి అడిగారు. సో ఏదైనా నగర జనాభాకు సంబంధించి నగర పంచాయతీ ఏర్పడాలి అంటే కనీసం ఎంత జనాభా ఉండాలండి? 20,000 నుంచి 40,000 మధ్యలో ఉండాలి. నెక్స్ట్ క్వశ్చను, 210 మంచు కురవని రోజులు 210 మంచు కురవని రోజులు అవసరమైన పంట ఏది అనేసి ఇచ్చారండి. సో ఏ పంట కంటే ప్రతి పంటకు ఎక్కువగా మనకు ఎండ అనేది అవసరం అన్నమాట. నెక్స్ట్, తేలి నీలాపురం పక్షి సంరక్షణ కేంద్రము ఈ జిల్లాలో కలదు. సో ఇది వచ్చేసి మనకు శ్రీకాకుళం జిల్లాలో ఉందండి. తేలి నీలాపురం పక్షి సంరక్షణ కేంద్రం మనకు ఏ జిల్లాలో ఉందండి? శ్రీకాకుళం జిల్లాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చను, ఇవి వచ్చేసి మెథడాలజీకి సంబంధించినవండి. ఏదైనా భౌతిక లేదా జీవశాస్త్ర ప్రపంచానికి సంబంధించిన సామాన్యీకరణాలే విజ్ఞాన శాస్త్రంలో భావనలు అని తెలిపినది ఎవరు అనేసి ఇచ్చారండి. సో తెలిపింది ఎవరండి? జేబీ నోవకే అండి. జేబీ నోవకే ఏమని చెప్పారంటే ఏదైనా భౌతిక లేదా జీవశాస్త్ర ప్రపంచానికి సంబంధించిన సామాన్యీకరణాలే విజ్ఞాన శాస్త్రంలో భావనలు అనేసి చెప్పారు. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వానిలో నిగమన ఉపగమం యొక్క ప్రయోజనం కానిది అడుగుతున్నారండి. సో దీనివల్ల ఏంటంటే జ్ఞప్తికి ఉంచుకునే అంశాలు ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది అనేది తప్పనమాట. ఈ నిగమన ఉపగమనం యొక్క ప్రయోజనాలు ఏవంటే ఉపాధ్యాయునికి పని భారం తగ్గుతుంది. అలాగే సూత్రీకరించిన విషయాలను వచ్చేసి విద్యార్థులు తమ నిత్య జీవితంలో ఉపయోగించుకుంటారండి. ఇది కింది తరగతులకు అనువైన పద్ధతి. ఈ నిగమన ఉపగమనం అనేది క్రింది చిన్న తరగతుల పిల్లలు ఉంటారు వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుందండి. కానీ ఇది అడిగారు కాబట్టి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చను, విద్యార్థులకు సంబంధించిన సంఘటనలు, సన్నివేశాలు, ప్రవర్తన మార్పుల వివరాలను నమోదు చేయటకు ఉపయోగించే రికార్డులను ఇలా అంటారు అనేసి వచ్చారండి. సో వేటిని అంటారంటే అనెక్టోడల్ రికార్డ్స్ అనేసి అంటారు. అనెక్టోడల్ రికార్డ్స్లో ఏముంటాయండి? విద్యార్థులకు సంబంధించిన సంఘటనలు, సన్నివేశాలు, ప్రవర్తనలు, ఈ వివరాలు మొత్తం కూడా మనకు ఈ అనెక్టోడల్ రికార్డ్స్లో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చను, సామాజిక శాస్త్రాలు భౌతిక వస్తువులు, నక్షత్రాలు, రాళ్ల కంటే ప్రత్యేకించి మానవ విషయాలకు సంబంధించినవి అని చెప్పినది ఎవరు? సో ఎవరండి? చార్లెస్ బయర్డ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో సంగ్రహణాత్మక మూల్యాంకనంలో పఠన నైపుణ్యమునకు కేటాయించినటువంటి మార్కులు ఎంత అనేసి అడుగుతున్నారు. సో ఎన్ని అంటే 15 మార్కులు అండి. ఆంధ్రప్రదేశ్ సంగ్రహణాత్మక మూల్యాంకనంలో మనకు పఠన నైపుణ్యమునకు సంబంధించిన మార్కులని 15 మార్క్స్ అండి. నెక్స్ట్ క్వశ్చను, కాలక్రమంలో వచ్చిన మార్పులను తెలియజేయటకు వీటిని ఉపయోగిస్తారు. సో వేటిని ఉపయోగిస్తారండి? బార్ గ్రాఫ్లను ఉపయోగిస్తారు. కాలక్రమంలో వచ్చిన మార్పులను తెలియజేయటకు వేటిని ఉపయోగిస్తారు? బార్ గ్రాఫ్లను ఉపయోగిస్తారు. ఇవి సోషల్ సైన్స్కి సంబంధించి ప్రీవియస్గా అడిగినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అన్ని. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.